నీతిమంతుడు లేడు అన్నారు కదా. మరి పరిశుద్ధరావు గారు ఎలా నీతిమంతుడు అయ్యాడు అని మీరు అందరూ అనుకోవచ్చు. ఎలా నీతిమంతుడు అయ్యాడు అంటే, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటను మనము జాగ్రత్తగా చదివితే దాన్ని మనకి అర్థం అవుతా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అయ్యామంట. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా అమ్మా? నీతిమంతులుగా ఎవరి ద్వారా అంటే ఈ లోకంలో ఉన్న ఎవరి వల్ల